హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా బాగున్నాను. సో వ్లాగ్ ఏంటి అంటే, మేము మూవీకి అయితే వెళ్తున్నాం. అది కూడా దేవరా మూవీ విత్ ఫ్రెండ్స్. చాలా ఎక్సైటెడ్తో ఎన్నో డేస్ నుంచి వెయిట్ చేసామన్నమాట మేము వెళ్ళాలని చెప్పి. ఏ మూవీకి ఇంతగా వెయిట్ చేయలేదు, ఎందుకో దేవరా మూవీకి మాత్రమే వెయిట్ చేసాము. సో ఇంకెందుకు లేట్, వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. మా షో టైమింగ్స్ వచ్చి 1:45 PM అండి. ఎందుకంటే మాకు టికెట్స్ ముందే దొరకలేదు, అది దొరకడమే ఎక్కువ అనమాట తిరుపతిలో. సో ఇంకా ఎండలో అయినా వెళ్ళాలి దేవరా మూవీ అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా నా ఫ్రెండ్ అయితే వచ్చింది, కోకోనట్ వాటర్ తాగేసి ఇంకా మేమైతే థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయాము. ప్రతాప్ గ్రూప్ థియేటర్స్ అండి ఇది. చూడండి బ్యానర్స్ ఏం వేశారు. అసలు ఎండకి రోడ్లో ఎండిపోతున్నాం మేమైతే. మా ఫ్రెండ్ ఇంకా రాలేదు. సో ఫుల్ రష్ ఉన్నారు, అసలు చిన్నగా లేరు జనాలు అయితే. ఎందుకంటే ఫస్ట్ డే కదా, ఆ మాత్రం ఉంటుంది. అందులోనూ దేవరా మూవీ కాబట్టి ఇంకా తగ్గేది ఉండదు. అసలు చూడండి ఎలా ఉన్నారు, తోసుకొని దొబ్బుకొని వెళ్తున్నారు. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది. ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చేసింది. సో ఇంకా ముగ్గురు కలిసిపోయాము. ఇంకా సరదాగా పిక్స్ తీసుకున్నాం. వీళ్ళే నా ఫ్రెండ్స్ ఇద్దరు. ఒక అమ్మాయి వచ్చి గాయని, ఇంకొక అమ్మాయి వచ్చి కీర్తన. సో మేము ముగ్గురు అదృష్టం అనమాట, ఎందుకంటే ముగ్గురు యాదవాసే. అందులోనూ కాలేజ్లో అన్ఎక్స్పెక్టెడ్గా దొరకడం చాలా అదృష్టం. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఇలా ఎప్పుడు దొరకలేదు. మీకు ఇలా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింటే కామెంట్ చేసేయండి. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. ఇంక ఇంటర్వెల్ కదా, ఆగమన్నమాట. వెళ్ళి స్నాక్స్ అయితే తెచ్చుకున్నాము. ఏం తెచ్చుకున్నాం? పాప్కార్న్ తెచ్చుకున్నాం. పాప్కార్న్ కూడా ఫేవరెటే, బాగుంటుంది. ఇంకా జ్యూస్ తెచ్చుకున్నాం, కోకు. ఇంకా అలాగే శాండ్విచ్ అనమాట, చాలా ఇష్టం నాకైతే. ఇది వచ్చి వెజ్ శాండ్విచ్. నాన్ వెజ్ అయితే ఇంకా బాగుండేది, వెజ్ అయినా బాగానే ఉంది. మీరు కూడా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ట్రై చేయండి. సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తూ సరదాగా తింటున్నాము. అందులోనూ ఈ యాడ్స్ వస్తుంది కదా, ఈ యాడ్స్ ఎక్కువ ఉంటుంది మూవీ కంటే. మేము ఇంక వాటిని కామెంట్ చేసుకుంటున్నాం. మీరైతే ఈ సాంగ్ని మంచిగా వింటే బాగా అండర్స్టాండ్ చేసుకొని బాగా నవ్వుకుంటారనమాట. ఆ సాంగ్ అయ్యేంత వరకు నాకైతే నవ్వు ఆగలేదండి థియేటర్లో. సో మీరు కూడా ఇంకెందుకు లేట్ చూసేయండి. డిఫరెంట్ వాయిసెస్ మీకు కన్నా అర్థమైతే నాకు కామెంట్ చేయండి. మూవీ అయితే అయిపోయిందండి. మూవీలో ఏం బాగా నచ్చింది అంటే ఎన్టీఆర్ గారి ఎంట్రీస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ అండి. అసలు 5 మూవీ అయితే అయిపోయింది. ఇంకా మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఏంటి ఈ టైమింగ్లో ఉంటారా? ఆఫ్టర్నూన్ తినలేదు. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ రెస్టారెంట్కి వెళ్ళి మూవీకి వెళ్ళాలనుకున్నాం. బట్ మా కీర్తన యాదవ్ గారు లేట్ చేశారనమాట. ఇంకా తప్పలేదు, మూవీ చూసుకున్నాకే వెళ్దాం అనుకొని ఇంకా మూవీ అయిపోయాక వచ్చాము. సో నా ఫ్రెండ్స్ కూడా రివ్యూ ఇచ్చారనమాట, ఎలా ఉంది మూవీ అని చెప్పి. సో చూసేయండి. నేను చుట్టమల్లె సాంగ్ 10కి 18 నువ్వెంత ఇస్తావరా రేటింగ్? ఎందుకు 9.8 సరిపోతుంది కదా. ట్విస్ట్లు పైన ట్విస్ట్లు అనిరుద్ధ్ ఎలా చేస్తాడు అసలు. మా రివ్యూ ఏంటో చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా రెస్టారెంట్లో ఏం అడిగినా లేదు అంటున్నారు. సో మీరు ఉన్నవి చెప్పండి అంటే ఇంకా లాలీపాప్ స్టార్టర్స్ ఫేవరెటే. ఇంకా ఫ్రైడ్ రైస్లు చెప్పేసి ఇంకా తిన్నాం మేము. ఎందుకంటే ఈవినింగ్ కదా, సో వాళ్ళ దగ్గర లేదేమో మేము అడిగిన ఫుడ్. అందుకే ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నవే ఆర్డర్ చేసుకున్నాము. స్నాప్ లవర్స్ ఇదే క్యాప్చర్ చేయాల్సింది.
మేము స్నాప్ లవర్సే, సో మీలో కూడా ఉంటారు, బట్ రేర్ కేసుల్లో స్నాప్ యూజ్ చేయకుండా ఉండడం. ఇంకా మంచిగానే అయింది మాకు డే మొత్తం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ గైస్. థ్యాంక్ యూ, బాయ్.